Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భవిష్యత్తు వైసీపీదే, రీజన్ ఇదే. ఏపీలో రాజకీయాలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, రొటీన్గా ఉంటూనే ట్విస్టులుగా సాగుతాయి. ఒక విధంగా చూస్తే ఏపీ పాలిటిక్స్ అయితే ఏమాత్రం మారలేదు. ఉదాహరణకు తీసుకుంటే 1995 నుంచి రెండు పార్టీలు, రెండు కుటుంబాల మధ్యనే రాజకీయం అలా సాగుతోంది. భీకర రాజకీయ పోరు కూడా అలాగే కొనసాగుతోంది. 1995లో చంద్రబాబు ఉమ్మడి ఏపీలో తొలిసారి సీఎం అయ్యారు. వైఎస్ఆర్ 1998 నుంచి పీసీసీ చీఫ్గా చంద్రబాబుకు ఎదురు నిలిచారు. ఇక 1999లో సీఎం పదవి వైఎస్ఆర్దే అన్నంతగా హైప్ వచ్చింది. అయితే బీజేపీతో టీడీపీ పొత్తుతో హస్తం పార్టీ అత్యధిక స్థానాలు మాత్రమే సాధించింది. అలా వైఎస్ఆర్ కళ మరో 5 ఏళ్లకు వాయిదా పడింది. 2004లో మాత్రం వైఎస్ఆర్ గట్టిగానే కొట్టారు. కాంగ్రెస్ని కేంద్రంలో అధికారంలోకి తీసుకుని రావడానికి ఉమ్మడి ఏపీ నుంచే కావాల్సిన ఇంధనం ఆయన సమకూర్చారు. 2009లో సైతం రెండవసారి కాంగ్రెస్ బొటాబొటీ సీట్లతో అయినా ఏపీలో గెలిచింది అంటే దానికి కారణం వైఎస్ఆర్ చరిష్మానే. ఇక వైఎస్ఆర్ మరణం తరువాత అనూహ్య పరిణామాలే సంభవించాయి. ఉమ్మడి ఏపీలో రెండవసారి పగ్గాలు చేపట్టిన కేవలం 3 నెలల వ్యవధిలోనే వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అలా ఒక క్రౌన్ పుల్లర్, అత్యంత ప్రజాదరణ కలిగిన నేతను కాంగ్రెస్ ఏపీలో కోల్పోయింది. విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ రూపురేఖలే లేకుండా పోయాయి. అయితే చిత్రాతి చిత్రంగా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అయింది. వైఎస్ఆర్ తనయుడే టీడీపీకి గట్టి పోటీదారుగా, బలమైన ప్రత్యర్థిగా మారారు. ఇక చూస్తే విభజన ఏపీలో తొలి విడతలో వైసీపీ పరాజయం పాలైన మలి విడతలో అంటే 2019లో ప్రభంజనమే వీచి 151 సీట్లతో అద్భుతమైన విజయం సాధించింది. 5 ఏళ్ల పాటు జగన్ సీఎంగా తాను అనుకున్న తీరులో పాలించారు. ఇక 2024లో కూటమి కట్టిన టీడీపీ వైసీపీని ఓడించింది. ఇప్పుడు చూస్తే కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. ప్రత్యర్థిగా వైసీపీ ఉంది. వైసీపీకి వచ్చినవి కేవలం 11 సీట్లు మాత్రమే. కానీ రాజకీయాన్ని అలా చూడకూడదు. 40% ఓట్ షేర్ కలిగిన వైసీపీని బలంగానే ఉందని చూడాలి. ఇంకా విశాలంగా చెప్పుకోవాలంటే అధికార కూటమి వదిలివేసిన స్పేస్ని భర్తీ చేస్తే స్ట్రాంగ్ ఆల్టర్నేషన్గా కూడా చూడాలి. ఏపీలో కూటమికి 55% పైగా ఓట్ షేర్ దక్కవచ్చు. వైసీపీకి 40% ఓట్ షేర్ రావచ్చు. కానీ పాలిటిక్స్ అంటే నిరంతరం సాగే నదీ ప్రవాహం లాంటిది. ఎక్కడా ఏదీ నిశ్చలం కాదు. అందువల్ల త్రాసు అటు నుంచి ఇటువైపు మారవచ్చు. న్యూట్రల్స్, రెండు పార్టీలకు చెందిన ఓటర్లే ఎప్పుడూ కీలకంగా ఉంటారు. అయితే ఈ 5-10% ఓట్ షేర్ని తమ వైపు మళ్లించుకోవాలి అంటే బలమైన రాజకీయ పెట్టుబడిగా 40% ఓట్ షేర్ వైసీపీకి ఉంది. అదే ఏపీలో వైసీపీకి ఆశలు పెంచుతున్న అంశం. ఏపీలో జగన్ చుట్టూ విమర్శలు, ఆయన అరెస్టులు, ఆయన మీద కేసులు, ఇలా చర్చ సాగుతోంది. కానీ జగన్ని జైలులో పెట్టినా, నేతల మీద కేసులు బనాయించినా, వైసీపీని ఇబ్బంది పెట్టినా ఆ పార్టీకి వచ్చే నష్టం అయితే పెద్దగా లేదు. ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంక్ పటిష్టంగా ఉంది. ఓట్ షేర్ కూడా కూటమికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆ ఓటింగ్ భావజాలం కూడా వేరుగా ఉంది. ఇక కూటమి ఒకవైపు, వైసీపీ మరోవైపుగా ఉన్న ఏపీ పొలిటికల్ సినారియాలో వైసీపీకి ఎప్పుడు ఛాన్స్ ఉంటూనే ఉంటుంది. ఇదే పొలిటికల్ మ్యాథమెటిక్స్. వైసీపీకి కూడా అదే నిబ్బరంగా ఉంటోంది. అందుకే మేమే మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆ పార్టీ చెప్పగలుగుతోంది. సో టీడీపీ కూటమి వైసీపీతోనే రాజకీయ పోరాటం చేయాల్సిందే. అది ఎంత దాకా అంటే వైసీపీ ఓటు బ్యాంక్ని అదే భావజాలం కలిగిన మరో పార్టీ క్యాప్చర్ చేసేంత వరకు అని చెప్పాలి. అది సమీప భవిష్యత్తులో జరిగే సూచనలు లేవు కాబట్టి వైసీపీ కూటమికి గట్టి పోటీదారుగానే ఉంటోంది.